వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్తూరు మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, త్వరలో జరగనున్న స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, ప్రజల్లో మంచితనం ఉన్నవారికి అవకాశాలు ఉంటాయని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శాంపేట మండల కేంద్రంలోని ఎస్వీకేకే వేడుకల మందిరంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలతో సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. అది తల తెగని మీకు పనిచేసి తీరుతాం. కార్యకర్తలు ఎంతటి దాకైనా పోతాం. కనుక మనం ఈరోజు మొదటిసారి 5 సంవత్సరాలు ఎన్నికల ముందు కంటే ఓటు ఎన్నికైన తర్వాత ఇంకెక్కువ కష్టపడాలనేటువంటి దృఢ సంకల్పం. భారతదేశ స్వతంత్రం కొరకు బ్రిటిష్ ఇంగ్లీష్ వాదులతో తరిమి గాంధీ తాతతో ఈరోజు అడుగులో అడిగేసి 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం. నెహ్రూ గారు స్వతంత్రం తెచ్చిన తరుణంలో భారతదేశంలో అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు ఈరోజు ఈ దేశంలో కూడు గూడు నీడ కావాలని, పేదలకు ప్రజాస్వామ్య విలువలు కావాలని, మరి అదేవిధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత 20 సూత్రాల పథకం తెచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించి, ప్రైవేటు బ్యాంకులను పేద వర్గాలకు ప్రభుత్వ వాణిజ్య బ్యాంకులుగా తీర్చిదిద్ది రుణ సౌకర్యాలు కల్పించి అనేక హక్కులు కల్పించి ఈ దేశం కొరకు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు బలిగొన్నది ఇందిరాగాంధీ. ఈరోజు పాకిస్తాన్ మన మీద తిరగబడ్డప్పుడు బిడ్డ మా దేశం గురించి ఎవడైనా తిరగబడితే క్షమించేది లేదని పాకిస్తాన్ను ఎదురొడ్డి ఈరోజు ముక్కలు చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరేదాకా యుద్ధం ఆపకుండా పోరాడి చేసినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీతో ఈరోజు మోడీ కానీ అమిత్ షా కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చవలసిన అవసరం ఉందని అంబేద్కర్ను అవహేళన చేసే విధంగా వాళ్ళ యొక్క తీరును ఎండగట్టే విధంగా ఈరోజు ఆయన యొక్క బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే ఈరోజు దళితులకు, గిరిజనులకు, బడుగులకు, బలైన వర్గాలకు, అట్టడుగున అణగారినటువంటి వర్గాలకు చట్ట సభల్లో కానీ ఈరోజు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్ గొప్ప కలిగించినటువంటి గొప్ప మహానీయుని విమర్శించుకునే విధంగా ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఈరోజు 19వ తారీఖు 20వ తారీఖు అంటే మీరు ఈ 2 రోజులలో ఎవరి ఎంపీటీసీ వారిగా వాళ్ళు రేపు ఎల్లుండే పూర్తి చేసి గ్రామ కమిటీలన్నీ కూడా మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మన యొక్క ప్రచారం తక్కువైతుంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మిగులు రాష్ట్రాన్ని 8,70,000 కోట్ల అప్పు చేసి కనీసము అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. దళితుని ముఖ్యమంత్రి చేయడంలో,
ఇంటికో ఉద్యోగం ఇస్తాని ఊరికో ఉద్యోగం ఇవ్వకుండా, ఖాళీగా ఉన్న రిటైర్డ్ అయిన ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అని 10 సంవత్సరాలు అప్పటికప్పుడు తెస్తే ఇంటికి సరిపోయి అసలు కానీ ఉండడం, కేజీ పీజీ ఉచిత విద్యలో వైఫల్యం, నిరుద్యోగ వృద్ధిలో వైఫల్యం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వడంలో వైఫల్యం. అదే రకంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిఆర్డిఏను, అదేవిధంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి పారేసింది. కనుక మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటూ మనం ఈ యొక్క సంవత్సరం కాలంలోనే 21,000 కోట్ల రుణమాఫీ, 25,70,000 మందికి రుణమాఫీ చేశాం. ఆ రుణమాఫీ అయిన లిస్టును గ్రామ శాఖ కనీసము గ్రామ నడిబొడ్డులో ఫ్లెక్సీలో పేర్లు పెట్టలేకపోయాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రెస్ క్లబ్లో మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగారపు రమేష్ మాట్లాడారు. గంగారపు రమేష్ నా పేరు. మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మంచిర్యాల జిల్లాలో ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆర్ఐ తిరుపతి జయపూరు ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు. కొందరి పట్ట బుక్కులున్నా అగున్నా ఎగున్నా వాళ్ళకు న్యాయం చేస్తలేడు. పేపర్లు లేక, బుక్కులు లేక, ఏం లేక వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వీళ్ళను డమ్మి చేసి వీళ్ళని బెదిరించుడు చేసుడు జరుగుతుంది. ఆర్ఐ తిరుపతి ఈయన మీద కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మాదిగ హక్కుల దండోర నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆర్ఐ తిరుపతి చదువుకునే పిల్లల విషయంలో సర్టిఫికేట్లు చేస్తలేడు, సతాస్తాడు, తింపుకుంటాడు, బాధ పెడుతుండు. ఆ పిల్లలు బాగా బాధపడుతుండు, చేస్తుండ్రు. ఈ ఆర్ఐ తిరుపతి విషయంలో, ల్యాండ్ విషయంలో ఈ ఆర్ఐ తిరుపతి పట్ట భూములు ఉన్నా, పట్ట ఉన్నా వాళ్ళను డమ్మి చేసి పడేస్తాడు. పేపర్ లేని వాళ్ళకు, భూమి లేని వాళ్ళకు, వీళ్ళకి భూమి ఉన్నది, సర్వే నెంబర్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్లకు తోడుగా ఉండి పట్ట ఉన్న వాళ్ళకు అన్యాయం చేస్తాడు. అయిన పైన ఇమ్మీడియట్గా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ గారు కానీ ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఆయన మీద యాక్షన్ చేసుకొని ఆయన సస్పెండ్ చేయాలని మాదిగ హక్కుల దండోర నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఘనంగా ప్రముఖ సినీ నటులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట నాగేశ్వర థియేటర్లో ఈ విధంగా వేడుకలో పాల్గొని సినిమా చూసి థియేటర్ నుండి అభిమానులందరూ కలిసి తీర్మా డ్యాన్స్లతో జగ్గంపేట సెంటర్ చేరుకున్నారు. అక్కడ అభిమానులు భారీ కేక్ ఏర్పాటు చేసి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 42వ పుట్టినరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరిశెట్టి భద్రం ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి కేకులు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ మూల వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంతల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, పాతిపల్లి ఎల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దాసరి విజయ్ కుమార్, బొంతల రాజేష్, ఎల్లయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, సేవలను వివరిస్తూ ఆధునిక భారత నిర్మాత, యువ రాజకీయానికి నవ నిర్మాత రాజీవ్ గాంధీ అని, యువత వారి దారిలో నడుస్తూ దేశానికి సేవలు చేయాలని వారు మాట్లాడటం జరిగింది. అసలు లెక్క ప్రకారం పార్టీ మొత్తం రావాలి. రాజీవ్ గాంధీ వర్ధంతి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్, పట్టణ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల నాగేష్ గారు, శ్రీనివాస్ గారు, తదితర నాయకులందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు, అనేక మార్పులు, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కన్నటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి మరి యువతను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీకే చెందుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత 30 సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ, మరి 18 సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు. ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి, ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే. కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మార్గం నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. ఏదైతే రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే 16 నెలల్లో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఆయన మార్కు కట్టించి రాజ్ ఠాకూర్ ఉన్న మార్కుతో మరి ముందుకెళ్తున్నాము. నేనంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కావాలి సమాధానం చెప్పేది తిరుగుబాటుదారులు మన జనమే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సోదరుడు విజయ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.
కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఆపరేటర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ 9,260 వాహనాలకు నీటికి 2 కుటుంబాల చొప్పున 18,520 కుటుంబాల జీవనోపాధి కోల్పోయి రోడ్డున పారే పరిస్థితులు దరిదాపిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో 2021లో MDU వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలా. మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు అక్కడ నిలబడలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్కి 3,000 పోతుంది, హెల్పర్కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8,000-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, MDU వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం, డబుల్ థంబ్ వేయించాము, ఇప్పుడు బియ్యం పంపిణీ చేసాం, మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. గత లాస్ట్ ఇయర్లో 2024 సెప్టెంబర్లో కూడా ఈ MDU వ్యవస్థ బాగుంది. విజయవాడలో వరద బాధితులకు మాకు 3 జిల్లాల నుంచి మా MDU ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్నీ మానేసి అందరికీ వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు. 1:30 గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ MDU వ్యవస్థ బాగుంది, దీన్ని కొనసాగిద్దాము, మీ కడుపు కొట్టము. సార్, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న MDU ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము. సివిల్ సప్లైలో ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్. MDU వ్యవస్థని రద్దు చేస్తున్నాము, దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్. మేము మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా బాధలు తెలుపుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడికి ఏం లేదు, మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు. ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒక్కరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇట్లా ఉన్న పలంగా మా 9,260 మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా 18,000 పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి, మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. మాకు 2027 జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. నా పేరు కేశవ్ సార్, నేను వెల్దుర్తి మండలం MDU ఆపరేటర్ని సార్.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఒకప్పుడు వెలిగిన దారుణ లక్ష్మీనారాయణ గత 10 రోజుల క్రితం కాలం చేశారు. సాంప్రదాయాలకు యోగాకు పెట్టింది పేరు లక్ష్మీనారాయణ. డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా మనుషుల కష్ట సుఖాల్లో పాల్పంచుకొని వారి జీవితానికి ఒక బాట వేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఎందరినో తను ఒక పూట తిండి తిని ఇంకో పూట పస్తులుండి కూడా మనుషుల జీవితాల్లో వెలుగు నింపాలని తాను తినే తిండి ఇంకొకరికి పంచి కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రయత్నం చేశారు. అలాంటి ఒక సమాజ సేవకుడు గత 10 రోజుల క్రితం కాలం చేయడంతో కుటుంబం రోడ్డున పడింది. దహన సంస్కారాలు జరుపుకోవడానికి ఉండటానికి ఎవరు అంగీకరించలేదు. ఇల్లు లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో ఆలోచించిన స్థితిలో ఉన్నారు. ఆపన్న హస్తం కోసం ముందుకు వచ్చి సహాయం చేసే వారి కోసం ఆ మొత్తం కుటుంబం ఎదురు చూస్తుంది. ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని అనుకున్నా కూడా మేడం మీకు ఏం సాయం చేయదని అన్నారండి. నమస్తే అండి, మీ అందరికి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి నమస్తే అండి. మాకు మా మావయ్య ఆరోగ్యం బాగాలేకుంటే చనిపోతే ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేరు. రెంట్కున్న కాడ కూడా ఎవరు చూసి వద్దన్నారు అండి. బయటకి ఇక్కడ తీసుకురావద్దన్నారండి. తీసుకురావద్దంటే మాకు కొంచెం ఫ్లాట్ ఉన్నది. ఫ్లాట్ ఉంటే ఇక్కడ వేసుకొని టెంట్ వేసుకొని నడిపించుకుంటున్నామండి. గాలి దువారం అంతా కొట్టుకపోయినాయి. 2 సార్లు 3 సార్లు టెంట్ కూలిపోయినా కూడా వేస్తూనే ఉంటూనే ఉన్నాం. ఇద్దరం భార్య భర్తలం, మా అత్తమ్మతో సహా. బట్టలు లేక కుక్కలు పందులు అన్నీ తిరుగుతున్నా కూడా ఎట్లనో అట్లా మేము చేసుకుంటా నడిపిస్తున్నామండి. ఎవరు ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కూడా మాకు హెల్ప్ చేయలేదు. లాస్ట్కు మేడం వాళ్ళ దగ్గర కూడా పోతామని అనుకున్నా కూడా మేడం మీకు ఏం సాయం చేయదని అన్నారండి. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. గత 2 నెలల్లో సుమారు 50 నుంచి 60% భక్తుల రాక తగ్గిపోవడంతో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదంటున్న స్థానికుల వ్యాపారులు. ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల భక్తుల రాక తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. अयोध्या में चैत्र रामनवमी मेले के बाद से जो स्थिति देखने को मिल रही है वो पहले से भी दयनीय स्थिति है। पहले स्थिति ये थी कि यहाँ पे ठीक ठाक था। जब से राम मंदिर बना है अच्छी खासी दुकानदारी होती, सबके यहाँ पे रोजी रोटी चल रही थी। लेकिन चैत्र रामनवमी मेले के बाद से स्थिति इस तरीके से हो गई है कि यहाँ के दुकानदार, व्यापार, छोटे मोटे रोज़मर्रा के दुकानदार, होम स्टे, होटल, सब के सब एकदम खाली पड़े हैं। सारी अर्थव्यवस्था एकदम चरमरा से गई है। लोगों के दिन का पूरा खर्चा नहीं निकल पा रहा है। उसका सिर्फ एक कारण है, और वो एक कारण है कि अयोध्या में जो श्रद्धालुओं का आना जाना कम होने की वजह से, और दूसरी बात अयोध्या की जो बंदिशें हैं उन बंदिशों को देखा जाए तो यहाँ पर आदमी स्वतंत्रता से नहीं आ पाता। चैत्र रामनवमी मेले के बाद से श्रद्धालुओं की संख्या लगभग 50 से 60% घट गई है। आज हम लोग दुकान खोलने के बाद 12 बजे 1 बजे दुकान बढ़ा देते हैं। हम लोग बहुत परेशान हैं। इसका वजह क्या है समझ नहीं पा रहे हैं। सारे दुकानदार दोपहर 2 बजे 3 बजे तक लोग दुकान बढ़ा के घर चले जाते हैं। पहले यही दुकानदारी शाम तक होती थी, आज दोपहर 2 बजे के बाद सन्नाटा पकड़ लेता है। अयोध्या की जो अर्थव्यवस्था है, भारी गिरावट की बात तो नहीं करेंगे, लेकिन गिरावट हुई है। उसके पीछे 2-3 रीजन्स हैं। पहला रीजन्स ये है कि जब भारत का पाकिस्तान की अर्थव्यवस्था के साथ जब वार हुआ, दोनों देश के मध्य वार हुआ, तो वार की स्थिति के कारण लोग सुरक्षित वातावरण में ही पर्यटन इत्यादि कार्य करते हैं। तो धार्मिक पर्यटन भी उससे अछूता नहीं है। तो लोग प्रिवेंटिव केयर के अंतर्गत अयोध्या आना जाना कम किए, जिससे निश्चित रूप से श्रद्धालुओं की संख्या में कमी हुई है। और ये कमी नियर अबाउट 40 to 50% के आसपास है। दूसरा प्रमुख कारण है प्रचंड गर्मी। चूँकि उत्तर भारत है, यहाँ पे गर्मी तीव्र गति से पड़ती है, और पर्यटकों के लिए जो यहाँ पे ठहरने की व्यवस्था है वो काफ़ी महंगी है।
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.